తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. మధ్య ఆఫ్రికా రిపబ్లిక్ లో బంగారపు గని కూలినటువంటి ఘటనలో మృతుల సంఖ్య 100కు దాటింది. ఇక పశ్చిమ ప్రాంతంలోని జాంబోయ్ గ్రామంలో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సహాయక చర్యలో పాల్గొంటున్నాయి రెడ్ క్రాస్ స్వచ్ఛంద కార్యకర్తలతో పాటుగా స్థానిక అధికారులు. ప్రధానంగా కెమెరూన్ సరిహద్దుకు సమీపంలో నానా మాంబేర్ సంబంధించినటువంటి జాంబోయ్ గ్రామం ఉంది. అక్కడ ఒక చిన్న స్థాయిలో సాంప్రదాయ పద్ధతిలో బంగారం తవ్వుతూ గని కూలిపోయింది. అయితే ఈ ప్రమాదానికి అనేక కారణాలు కూడా కనబడుతున్నాయి. గనిలో కార్మికులు ఎలాంటి ఆధునిక సాంకేతికతను లేదా శాస్త్రీయమైనటువంటి నిర్మాణాలు లేకుండా ఇష్టారీతిలో తవ్వినటువంటి పలు భూగర్భ సొరంగాలు ఒకేసారి ధ్వంసమై కూలిపోవడం ఒక ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. ఆ సొరంగాలు కూలిపోవడంతో ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా భారీ స్థాయిలో మట్టి, అదేవిధంగా కొండ చర్యలు విరిగిపడి లోపల పనిచేస్తున్నటువంటి వందలాది మంది చాలా మంది కార్మికుల పైన ఆ మట్టి మొత్తం పడిపోయింది. ఇది ఎటువంటి ప్రభుత్వ పర్యవేక్షణ లేనటువంటి అక్రమ గని కావడంతో హెల్మెట్ అయినా, సేఫ్టీకి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ అయినా, లోపలికి వెళ్ళేటువంటి వారికి గాలి కోసం ఏర్పాట్లు చేసేటువంటి పైపులైనా ఇలాంటివి ఏవి లేకుండా అక్రమంగా గనులు తవ్వడం ద్వారా లోపలికి వెళ్లి బంగారాన్ని కైవసం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన ద్వారా ఎలా పడితే అలా గనులను తవ్వేటువంటి పద్ధతి ఏర్పడింది. ప్రధానంగా ఆ ప్రాంతాన్ని ఒకసారి మనం గమనించినప్పుడు పేదరికం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం, నిరుద్యోగం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం, ఉపాధి సరిగ్గా లేక ప్రమాదకరమైనటువంటి పరిస్థితులని తెలిసిన చాలా మంది యువత చాలా తక్కువ వేతనానికి ఈ ఏదైతే అనధికారికమైనటువంటి అంటే ప్రభుత్వ ఆధీనంలో లేనటువంటి ఈ గనులలో ప్రాణాలకు తెగించి పనిచేయడం మొదలు పెడుతుంటారు. ఆ ప్రాంతంలో తవ్వడం, ఆ మట్టిని తీసుకురావడం, ఆ మట్టిని వాటర్లో వేయడం, దానికి కలచేసి బంగారంకి సంబంధించిన చిన్న చిన్న స్ఫటికలను ఆ ప్రాంతంలో సేకరించడం, మొత్తం కూడా ఆ ప్రాంతంలో ఒక్కసారి ఒక కీలకమైనటువంటి ఉపాధి మార్గంగా ఈ అక్రమ మైనింగే కనబడుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఒకసారి ఈ విషయాన్ని మనం భౌగోళికమైనటువంటి పరిస్థితిలో కూడా చూద్దాం. అత్యంత ప్రమాదకరమైనటువంటి నిర్మాణ వ్యవస్థ ఆ ప్రాంతంలో ఉంది. ఎందుకంటే సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ లో ఉన్నటువంటి మారుమూల గ్రామీణ ప్రాంతాలలో అధికారికమైనటువంటి యంత్రాలు ఉండవు. అలాంటి యంత్రాలకు యూజ్ చేసేటువంటి పద్ధతి, టెక్నాలజీ అక్కడ ఉండదు. కేవలం చేతి పరికరాలతో మాత్రమే, అంటే మన దగ్గర మనం చెప్పుకుంటూ ఉంటాం సుత్తి, పార, అదేవిధంగా తట్టలు, ఆ 3 తీసుకొని 100 అడుగుల లోతులో సొరంగాలను తవ్వుకుంటూ వెళ్తాం. సో కేవలం మన దగ్గర ఉండేటువంటి అంశాలు 3 దానికి సంబంధించిన వెపన్స్ మాత్రమే. ఇక వర్షాకాలంలో భూగర్భ జలాలు భారీగా పెరిగిపోతూ ఉంటాయి. ఆ మట్టి మొత్తం కూడా ఆ వర్ష ప్రభావం వల్ల, భూగర్భ జలాల ప్రభావం వల్ల చాలా సారవంతంగా మారిపోతూ ఉంటది. కాబట్టి చిన్న కదలిక కలిగిన ఆ మట్టి కూలిపోయేటువంటి అవకాశాలు కనబడుతుంటాయి. సో సొరంగాల గోడలు కూడా చాలా బలహీనంగానే కనబడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఎటువంటి సపోర్టింగ్ బీమ్లు లేకపోవడం, వేలాది టన్నుల యొక్క మట్టి ఒక్కసారిగా లోపల ఉన్నటువంటి కార్మికుల పైన పడిపోయింది. మానవ హక్కుల సంఘాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాయి. సిఏఆర్ లో సగం కంటే ఎక్కువ మంది జనాభా తీవ్రమైనటువంటి పేదరికంలోనే ఉన్నారు. సో అధికారికమైనటువంటి ఉద్యోగాలు లేవు. ప్రాణాలకు తెగించి గ్రామీణ ప్రజలు, మరి ముఖ్యంగా ఈ ఆర్టినాసల్కి సంబంధించిన మైనింగ్ అంటే చేతి వృత్తులకి సంబంధించినటువంటి గని త్రవ్వకాలను ప్రపంచంలో ఎక్కడైనా మనం చూస్తుంటామా? భారీ టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ఇంకా పాతకాల పద్ధతుల్లోనే ఉంటే ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. బాల కార్మికులు ఈ గనుల్లో ఎక్కువగా పనిచేస్తున్నారు, మహిళలు ఎక్కువగా పనిచేస్తున్నారు. ఈ రకమైనటువంటి గనుల్లో పురుషులతో పాటుగా పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్న చిన్న పిల్లలు కూడా ఉండడం, ఆ మట్టిని కడగడం, ఆ బంగారపు రేణువులను, ఆ బంగారపు స్ఫటికలను వేరు చేయడం వంటి ప్రమాదకరమైనటువంటి పనుల్లో కూడా పాల్గొంటుంటారు. ఒకవైపు పర్యావరణ విధ్వంసం సాగుతుంది, మరోవైపు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి ప్రమాదాలు ఆ ప్రాంత ప్రజలను మరింత కలవరపాటుకు గురి చేస్తున్నాయి. బంగారాన్ని మట్టి నుంచి వేరు చేయడం, పాదరసం చేయడం, సైనైడ్ వంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి రసాయనాలు వినియోగించడం, ఇది స్థానికంగా ఉండేటువంటి నీటి వనరులను, తాగునీటి యొక్క పూర్తి స్థాయిలో విషపూరితంగా మార్చేస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇది క్రమంగా ఎంతవరకు పెరుగుతుందంటే భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయి. క్రమబద్ధీకరణ లేనటువంటి త్రవ్వకాల వల్ల అడవులు నరికివేతకు గురి కావడం, నేల కోత గురి కావడం, పర్యావరణ సమతుల్యత కూడా దెబ్బతింటుంది. అసలు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అక్కడ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి అనేటువంటి బలమైన ప్రశ్నలు కూడా చాలా స్పష్టంగా చూస్తున్నాం. చేతి వృత్తుల ద్వారా మైనింగ్ చేసేటువంటి రంగాన్ని ప్రభుత్వం అధికారికంగా గుర్తించి వారికి తగిన ప్రాథమిక శిక్షణైనా కల్పించాలి, సురక్షితమైనటువంటి పరికరాలైనా అందించాలి, ఆ ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలి, అక్రమ గనులను మూసివేయాలి, మరి ముఖ్యంగా సైట్ల వద్ద అత్యవసరమైనటువంటి వైద్య సదుపాయాలైనా ఏర్పాటు చేయాలి. ఇవేమీ లేకుండా అక్రమంగా మైనింగ్ చేయడం ద్వారా
అక్రమంగా బంగారాన్ని మేము తీసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ద్వారా వారి ఆరోగ్య పరిస్థితులపైన వారి ప్రాణాలపైన తెచ్చుకుంటున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడిపైన ఆఫ్రికా ప్రభుత్వాలు మరి ముఖ్యంగా పేదరికం ఎక్కువగా ఉండేటువంటి ఆయా దేశాలలో ప్రజల పేదరికం పైన, వారికి ఉపాధి కల్పించడం పైన, వారికి ఉద్యోగాలు కల్పించడం పైన ప్రభుత్వాలు దృష్టి పెడితే ఇలాంటి ఘటనలు పునరావృతం కావనేది మాత్రం సామాజిక విశ్లేషకులు చెప్తున్నటువంటి ప్రధాన అభిప్రాయం. తాజాగా ఈ ప్రమాదంలో 100 మందికి పైగా మృత్యువాత పడ్డం మాత్రం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. లోపల ఉన్నటువంటి మృతదేహాలను బయటకు తీసేటువంటి పరిస్థితి కూడా ఆ ప్రాంతంలో కనబడట్లేదు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.